IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల వాసులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. 61వ నెంబర్ జాతీయ రహదారిపై దిలావర్పూర్, గుండంపల్లి, సముద్రంపల్లి, రత్నపూర్ కాండ్లి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిన్న ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి 9:30 వరకు కొనసాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సాయంత్రం రహదారిపైనే వంట వార్పు నిర్వహించి అక్కడే భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. పరిశ్రమను తరలించుకుంటే ఆత్మహత్యకు పాల్పడతామంటూ పలువురు మహిళలు పురుగుమందు డబ్బాలను చూపారు. వారి ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల వాహనాలను పోలీసులు మరో మార్గంలో పంపించారు. ఇక ఆందోళన మొదలైనప్పటి నుంచి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న స్థలంలో గ్రామంలోనూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక ఆందోళనకారులతో నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వారు ససేమిరా అన్నారు. పరిశ్రమను ఈ ప్రాంతం నుంచి తరలించాలంటూ 128 రోజులుగా శాంతియుతంగా రిలే దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే జాతీయ రహదారిపై నిరసన చేపట్టామని తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ను సస్పెండ్ చేశారని, ఆయనను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించారు. ఆర్డీఓ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆమె కారును అడ్డుకున్నారు. ఇక మరోపక్క చలిలో సైతం అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు దిలావర్పూర్ మండలవాసులు.